హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రసన్నకు సర్ప్రైజ్ ఇద్దాం ఇప్పుడు. లెట్స్ గో. రెస్టారెంట్ అండ్ షాపింగ్. రెస్టారెంట్ అండ్ షాపింగ్ వీటిలో ఏదో సెలెక్ట్ చేసుకోమని చెప్తాను ఇప్పుడు. కుకో వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చెయ్యి చెప్తా. నువ్వు చెయ్యి చూడు. రెస్టారెంట్ చలో రెస్టారెంట్. మేమైతే రెస్టారెంట్కి బయలుదేరినాం అన్నమాట. చూడండి. హలో గాయ్స్, రెస్టారెంట్కి అయితే బయలుదేరాం. అన్వేష్ చాలా రోజులుగా అనుకుంటా ఉంటుంది రైల్ కోచ్ రెస్టారెంట్కి పోవాలని. సో టైం అయితే చిక్కలేదు, ఇప్పటికైతే కుదిరింది. చెప్పండి హాయ్. ఫ్రై పీస్ బిర్యానీనా? ఓకే, నీకు ఏది కావాలో తీసుకో. 280 వద్దులే, ఫుల్ తీసుకున్నాం. ఫుల్ ప్లేట్, వన్ ప్లేట్ సింగిల్ ప్లేట్. సింగిల్ 150. మనమైతే ఇప్పుడు ప్రగతి రైలు కోచ్కి అయితే వచ్చినాము. ఇది మా ఊర్లో కొత్తగా ఓపెన్ చేసినారనమాట. ఏసీది, బయట నాన్ ఏసీ అనమాట. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ సింగిల్ తీసుకున్నాం. ఎందుకంటే మేము ఫుల్ అయితే కొట్లాడతాం అనమాట. నీదే నువ్వు ఎక్కువ తిన్నావు, నువ్వు ఎక్కువ తిన్నావు అని. అందుకే సింగిల్ తీసుకున్నాము. మా నాన్నబాబుకి వచ్చేసి ఒక రొట్టి అంతే. దానికి వచ్చిన మా వాడిని అందరూ మాట్లాడుతుందండి. అసలు పర్సన్ కంపల్సరీ ఉండాల్సింది కదా. హాయ్ చెప్తాడు, కోచ్ హాయ్ చెప్తాను. మా వాడు చూడు చూడు, హాయ్ చెప్తాడు. హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ 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 ఇట్లే మాది, మా భాషలో ఇట్లా హాయ్ చెప్తాం. అది రైల్ కోచ్ అన్నమాట. అది డెడ్ ఎండ్ కోచ్, డెడ్ ఎండ్. ఇక్కడ ప్రైసెస్ కూడా అసలు నార్మల్ రేంజ్లో ఉన్నాయన్నమాట. అట్లా ఎక్కువ హెవీగా లేవు, అట్లా తక్కువగా లేవు, నార్మల్గా ఉన్నాయి. ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేయగల ప్రైజెస్ అన్నమాట. కుదిరితే వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను, ట్రై చేస్తాను. వాళ్ళ దగ్గర ఒప్పుకుంటే మాట్లాడిస్తే, లేకపోతే లేదు. మనకైతే రైలు వచ్చిన ఫీలింగ్ ఉందన్నమాట. నాకైతే ఎక్స్పీరియన్స్ సేమ్ ట్రైన్లో కూర్చొని తింటున్నట్టుగానే అనిపిస్తుంది. సోఫాస్ కూడా మంచి కంఫర్ట్గా ఉన్నాయి. సోఫాలు కూడా బాగా కంఫర్ట్గా ఉన్నాయి. అండ్ సేమ్ రైల్లో ఎలా కూర్చున్నాం అదే ఫీల్ అనిపిస్తుంది. గోలే గోల. హరీష్ హాయ్ చెప్పు. హాయ్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అను. గుట్లో కూర్చున్నావా? సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని చెప్పు. చపాతి మా నాన్నబాబు కోసం ఆర్డర్ పెట్టినాము. అదైతే బిర్యానీ వచ్చింది, బాగుంది అబ్బా. సో నాన్నబాబు అని ఫుడ్ అది. చూడండి మా వాడు బాగుందా? బాగుందంట, అమ్మంటున్నాడు. బాగుందా? ఆయిల్లెస్ చెప్పామన్నమాట మా బాబు కోసం అని. సో మేము ఎక్కడ హోటల్ పోయినా ఫస్ట్ ఆయిల్ వేస్తామని. ఆయిల్ ఉండదు, ఏంది పెట్టండి కదా. బాగుందా? బాగుందా? చంపుతున్నాడు మా వాడు. దొరికింది ఛాన్స్ అని. ఓకే, తీసినావా? ఏ దొంగ ఎలా అనిపించింది కుక్క? దీంట్లోకి మనకి గ్రేవీ ఇచ్చినారు, గోంగూర కర్రీ కూడా ఇచ్చినారు. సూపర్ గా ఉంది, చాలా బాగుందా? చాలా వర్తేనా? 150 వర్త్. సూపరా? సూపర్.
సో మేమైతే సో వాళ్ళ చెప్పింది కదా, ఓకే ఓకే. మేమైతే ఇప్పుడు 2 సింగిల్ బిర్యానీ, మా వానికి చపాతీ తీసుకొని తిన్నాము. టేస్ట్ అయితే బాగుంది అబ్బా అసలు. సూపర్గా ఉంది. నిజంగా కొత్త టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేసినాం ఈరోజు. 150కి ఇలాంటి టేస్ట్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. చపాతీ బాగుందరా? చపాతీ బాగుందా? వర్త్ వర్మ 100% వర్త్. ఇది మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుంటుంది. తినండి, ట్రై చేయండి. సో మీరు కూడా అనంతపూర్ ఏరియాలో ఉంటే కనుక ఒకసారి వచ్చి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అసలు మేము ఎంత బాగుంటుందని అనుకోలేదన్నమాట. చూడండి మార్నింగ్ ఫోటో దిగుతాము. సో ఇది వచ్చేసి శ్రేయస్ గ్రాండ్ ట్రైన్ మేము అప్పుడే లోపలికి వెళ్ళింది. ఇదంతా వచ్చేసి ఏసీ, ఇంకా నాన్ ఏసీ అనమాట. సో ఇక్కడ మనం బర్త్డే పార్టీస్ ఏమైనా చిన్నగా ఫంక్షన్స్ చేసుకోవాలనుకో చేసుకోవచ్చు. నెక్స్ట్ బర్త్డే పార్టీస్ అయితే చేసుకోవచ్చు. బాగుంటుంది. చూడండి ఇక్కడికి వచ్చినా కూడా మావాడు ఆట. ఎక్కడికైనా కానీ పోనీ వాడి ఆట వాడిదన్నమాట. అసలు మనం ఇప్పుడైతే రైలు కోచ్లో ఉన్నాము. సో ఇదన్నమాట లోపలికి వెళ్ళడానికి. ఆల్రెడీ మనం వెళ్ళేసి వచ్చినాం కదా. సో వాళ్ళని పర్మిషన్ అడిగినాం అనమాట, తీసుకోవాలా వద్దా అని. సో వాళ్ళైతే తీసుకోమని అన్నారు, అందుకే షూట్ చేస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే నన్ను ఫోటో తీయమని అడిగినాను అనమాట. తీస్తున్నాడు. ఫోటో ఎంత మాత్రం తీసినాడో చూడాలా. సో ఇదే అనమాట. అదైతే లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కనిపించడం లేదు. ఇలా ఎంట్రన్స్ ఇది. సో ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్లోనే ఉంటుంది. ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది ఫుడ్. ఇంకా మేమైతే తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని బయటకు వచ్చేసాము. ఒకసారి మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి అబ్బా, బాగుంది. మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. టికెట్ ఇచ్చే కౌంటర్ దగ్గర, పాత స్టేషన్ సైడ్. ఇట్లా ఎంట్రన్స్ అయితేనే రైట్ సైడ్లో వస్తుంది ప్రగతి రైల్ కోచ్ రెస్టారెంట్ అని చెప్పేసి. లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు అది కనిపించలేదు. సో అంతే. ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది అబ్బా. నిజంగా మీరందరూ పోయి ట్రై చేయండి. అనంతపూర్లో ఉండే వాళ్ళు మాత్రం, బయట నుంచి వచ్చారు నాకు సంబంధం లేదు, అనంతపూర్లో ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోయి ట్రై చేయండి. మేమైతే బిర్యానీ తీసుకున్నాము, నా కొడుకు చపాతీ తీసుకున్నాం అనమాట. ఆర్డర్ చేసుకునేది మాత్రం అయితే కంపల్సరీ 100% బాగుంది. అయితే మేము తిన్నది అయితే బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒక మనిషి సింగిల్ అయితే బిర్యానీ ఒక మనిషి తినేటట్టుగా సరిపోతుంది అనమాట. అంటే నార్మల్గా తినే వాళ్ళకైతే, ఇంకా చంపేసే వాళ్ళకైతే ఇంకా పెద్ద బడ్జెట్ కూడా ఏం లేదు. మిడిల్ క్లాస్ బాగా సరిపోతుంది. 200 పెట్టుకుంటే చాలు. మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేసే ప్రైజెస్ పెట్టినారు. 200 పెట్టుకుంటే చాలు, కడుపుగా తినేయచ్చు. సో ప్రైజెస్ కూడా అంత ఏం ఎక్కువ లేవు, నార్మల్గానే ఉన్నాయి. బాగానే ఉంది, టేస్ట్ సూపర్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంట ఏమో అది చెప్తున్నారు. అలా ఏం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ కావాలి కదా మనకి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీ వీడియో అనేది మిస్ అవ్వరు. మళ్ళీ ఒకవేళ చేసుకోలేదంటే మా వీడియో కోసం మళ్ళీ మీరు మా ఛానల్ విజిట్ అయ్యి ఆడ వీడియోస్ చూసుకొని చూడాలన్నమాట. అట్లా కాకుండా ఇదైతే ఈజీ అయిపోతుంది అనమాట. అందుకని వ్యూస్ వస్తే బెస్ట్ కదా, మాకే కొంచెం ఎంకరేజ్గా అనిపిస్తుంది. అదే వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబ్స్ వస్తున్నారు అని మేము కొంచెం ఎనర్జీగా చేస్తాం అనమాట, మంచి మంచి వీడియోస్. ఇప్పుడైతే ఇంకా
మళ్ళీ సో ఆడినాడు. మీరే చెప్పండి ఫ్రెండ్స్, నేను ఎక్కువ సో ఆడతానన్నా అది ఎక్కువ సో ఆడుతున్నాడా అని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెం మానుకుంటాను వాడే. అది కొంచెం మూతపదం అయిపోయింది. బాయ్ బాయ్, గుడ్ నైట్. మళ్ళీ ఇంకో బ్లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్.